ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం 9 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట నుంచి 42,000 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. గర్భగుడి ముందున్న 3 పాయలు కలిసి ఒకే పాయగా, గుడి వెనుక ఉన్న 4 పాయలు కలిపి ఒకే పాయగా మంజీరా నది ప్రవహిస్తుంది. దీంతో ఆలయాన్ని మూసివేసిన అధికారులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు. వనదుర్గ ఆనకట్ట వైపు, గర్భగుడి వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.